అట్ ప్రెజెంట్ నిన్నే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫ్లోరా సైని గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. మిమ్మల్ని ఫ్లోరా సైని అని పిల్లాలా, ఆశా సైని అని పిల్లాలా మ్యామ్? మీకు ఏ ఇష్టం? లక్ష్య పాప లచ్చకిస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా? ఎలా ఉంది మేడం బిగ్ బాస్ జర్నీ? సూపర్ అండి, నేను చాలా ఎంజాయ్ చేశాను. మీరు సంజనా గారితోనే గొడవ పడ్డారు, మరి సంజనా గారితోనే రిలేషన్ లోకి వెళ్ళారు. వై? మీకు సుమన్ శెట్టి గారికి రిలేషన్ ఎలా ఉండేది? సో శెట్టి అన్న నాకు సిస్టర్ పిలుస్తున్నారు. ఇప్పుడు బర్నీ గారు ఎక్కువ రిలేషన్లు పెట్టుకుంటున్నారు కదా, సో అంత బాండింగ్స్ అవసరం అంటారా బిగ్ బాస్ లో? లేదు. ఓకే, కాదు ఇప్పుడు రీతు చౌదరి డిమాండ్ పవన్ రిలేషన్ ఎలా ఉంది? అది జెన్యూన్ అనిపిస్తుందా మీకు? శ్రీజ ఒక మాట చెప్పింది, కామనర్స్ ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు ప్రతి ఒక్కరు కదా, నాకు సార్ ముందు అది నెగిటివ్ గా వెళ్తుందని ఎప్పుడు ఎవరు అనుకోలేదా మ్యామ్? మాకు అక్కడ నిద్ర లేదు, ఫుడ్ లేదు. ఓకే, అదే టైం అంటే నిద్ర లేదు, ఫుడ్ లేకపోతే కాలు మీద కాలు వేసుకోవచ్చా? టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టేస్టీ రాజా ఛానల్. అట్ ప్రెజెంట్ నిన్నే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫ్లోరా సైని గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హలో జీ. వెల్కమ్ టు హైదరాబాద్. అండ్ మిమ్మల్ని ఫ్లోరా సైని అని పిల్లాలా, ఆశా సైని అని పిల్లాలా మ్యామ్? మీకు ఏ ఇష్టం? నాకా లక్ష్య పాప లచ్చకిస్తావా, సరే లక్స్ బాబా పిలవండి. లక్ష్య పాప అని పిలవాలా? ఓకే, లక్ష్య పాప అని పిలుద్దాం. సో మన దగ్గర అయితే మంచి టేస్టీ ఫుడ్ ఉంది మీకోసమే, ఎందుకంటే తెల్లవారి నుంచి ఇంటర్వ్యూలో ఉండే ఆకలేసి ఉంటది కదా. అవునండి, ఇంకొకటి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాను కదా, చాలా మిస్ అవుతున్నారు ఫుడ్ ని. ఓహో, పిజ్జా 1 month అయిందా? 1 month అయిందా? 1 month వరకు పిజ్జా తినలే? లేదు. ఓకే దొరకలేదు. ఓకే, మీకోసం ఫస్ట్ పిజ్జానే బైట్ చేయిస్తా. థ్యాంక్ యూ ఇన్ మై హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది మేడం బిగ్ బాస్ జర్నీ? సూపర్ అండి, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, అండ్ బెస్ట్ పార్ట్, నేను అసలు వచ్చిన ముందు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను 5 weeks లాస్ట్ అవుతాను. ఓకే, బికాస్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. yes ఓకే. అండ్ నేను హిందీ బిగ్ బాస్ చూశాను. సో నాకు నా పర్సనాలిటీ తెలుసు, నాకు బిగ్ బాస్ షో ఫార్మాట్ తెలుసు, ఓకే, తర్వాత లాంగ్వేజ్ రాదు అది కూడా తెలుసు. సో నేను సరే వన్ వీక్ ఐ వాంట్ టు క్రాస్, ఓకే, అంతే నా గోల్. 1 week క్రాస్ చేయాలి అంతే. తర్వాత 2nd week అయింది, తర్వాత 3rd, 4th and 5th. అయ్యో, అదే నేను అసలు నా డ్రీమ్స్ లో కూడా నేను ఇమాజిన్ చేయలేదు. ఓకే, ఒక బయట తినండి మేడం, ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఇక్కడ ఫేమస్ అంట, చాలా ఫేమస్ అంట, చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. 1 month తర్వాత మ్యామ్ అది కామనర్స్ వేరు సెలబ్రిటీస్ ఉంది కదా, కామనర్స్ వేరు సెలబ్రిటీస్ వేరు. కామనర్స్ ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు ప్రతి ఒక్కరు కదా, నాకు సార్ ముందు అది నెగిటివ్ గా వెళ్తుందని ఎప్పుడు ఎవరు అనుకోలేదా మ్యామ్? చాలా నెగిటివ్ గా పోర్ట్రేట్ అయింది. నేను చూడలేదు అదే. ఓకే, ఐ థింక్ అందరూ ఒక స్లీప్ మోడ్ లో ఉన్నారు, టైర్డ్ ఉన్నారు, సరిగా నిద్ర లేదు, భోజనం లేదు. సో ఐ డోంట్ థింక్ అదే వి మెంట్ డిస్రెస్పెక్ట్. ఓకే, అది నార్మల్ ఫ్లో లో లెగ్స్ క్రాస్ అయింది, బట్ యాజ్ ఎ డిస్రెస్పెక్ట్ గా లేదు. ఓకే, బట్ జనాలంతా దాన్నే డిస్రెస్పెక్ట్ అంటున్నారు. ఇలా లేదు. సో ఐ విష్ దే అండర్స్టాండ్ కి మాకు అక్కడ నిద్ర లేదు, ఫుడ్ లేదు. ఓకే, అదే టైం అంటే నిద్ర లేదు, ఫుడ్ లేకపోతే కాలు మీద కాలు వేసుకోవచ్చా? కొంచెం రిలాక్స్ అవుతారు కదా. అంటే హోస్ట్ ముందు, ఐ డోంట్ హోస్ట్ పక్కన పెట్టండి, నాగార్జున గారు ముందు కాలు మీద కాలు వేసుకోవచ్చా? బట్ ఐ థింక్ అదే వి లవ్ నాగ సార్. అంటే నాకు సార్ లవ్ అయితే కాలు మీద కాలు వేసుకోవచ్చు అంటే మీ పాయింట్ లో అది లేదు, ఇట్స్ నాట్ దట్ వి డిడ్ నాట్ మీన్ డిస్రెస్పెక్ట్. ఓకే, అది ఫ్లో లో జరిగింది. ఓకే, బట్ నాట్ లైక్ డిస్రెస్పెక్ట్. ఓకే. మీరు సంజనా గారితోనే గొడవ పడ్డారు, మరి సంజనా గారితోనే రిలేషన్ లోకి వెళ్ళారు. వై? బెస్ట్ ఫ్రెండ్ అప్పుడే అది ఎలా జరిగింది ఆ మ్యాజిక్ అని? అదే మ్యాజిక్, అదే సంజన గారు మ్యాజిక్ అదే. సో ఐ థింక్ ఇట్స్ లైక్ అ బెస్ట్
ఒక సూపర్ సూపర్ హిట్ స్టోరీ లాగా ఉంది మా స్టోరీ. 2 enemies Okay. become best friends. అవును కదా? అవునవును. కాకపోతే నాకు మీరున్న 1 month కూడా అవునండి. మీకు ఇంగ్లీష్ రాదు, మీరు ఆట ఆడుతున్నారు కానీ జనాలకు కన్వే అవ్వలేదు అనేది నా ఒపీనియన్. దీన్ని మీరు ఏమంటారు అసలు? సో నేను బాగా ట్రై చేశాను. అందరికీ తెలుసు నాకు తెలుగు రాదు. మీకు కూడా నేను చెప్పాను ఈ వింటూ ముందుగా, నేను మొత్తం ట్రై చేస్తున్నాను తెలుగులో మాట్లాడడానికి. ఏదైనా తప్పు అయితే ప్లీజ్ ఐఎమ్ సారీ. అదే బట్ ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. అదే నేను చేశాను, కానీ అందరూ తెలుగులోనే మాట్లాడుతున్నారు నాతో. సో దేర్ ఇస్ నో వే అవుట్, ఐ హ్యావ్ టు స్పీక్ తెలుగులో. ఓకే. బట్ నేను గేమ్ ఆడాను, డ్యూటీస్ చేశాను, అది నేను చేశాను, అందరికి హెల్ప్ చేశాను. బట్ తెలుగు రానప్పుడు తెలుగు షోలోకి ఎందుకు వచ్చారు మీరు? తెలుగు రాదని మీకు తెలుసు, లాంగ్వేజ్ ప్రాబ్లం అని మీకు తెలుసు, మరి తెలుగు షోలోకి ఎందుకు వచ్చారు? సో ఓకే, 2 answers I'll give you. ఫస్ట్ నాకు తెలుగు రాదు, అది లేదు. ఓకే. ఫుల్ గా లేదు, ఓకే, సరిగా లేదు. ఓకే, అర్థం అవుతుంది, మధ్యలో అది కూడా పోతుంది. ఓకే, ఫుల్ గా అర్థం కావట్లేదు, ఓకే, ఫుల్ గా మాట్లాడేది నాకు తెలీదు. ఓకే, బట్ మాట్లాడుతున్నారు కదా, ఇంతవరకే నాకు తెలుసు. ఓకే. సెకండ్ క్వశ్చన్, ఒక వేరే ఫ్లేవర్ కూడా కావాలి. ఓకే, వేరే ఫ్లేవర్ కూడా కావాలి. బిగ్ బాస్ షో ఒక ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఫైటింగ్. ఓకే. అందరూ బిగ్ బాస్ కి ఒక ఫైటింగ్ షో లాగా దే థింక్, బట్ అది తప్పు. ఇట్స్ అ షో అబౌట్ లవ్, అబౌట్ ఫ్రెండ్షిప్, అబౌట్ రిలేషన్షిప్స్, అబౌట్ పర్సనాలిటీ. ఓకే. మీది ఒక పర్సనాలిటీ ఉంది, ఓకే, నాది ఒక వేరే పర్సనాలిటీ ఉంది, ఓకే, శెట్టి అన్నకి ఒక పర్సనాలిటీ ఉంది. సో అన్ని, ఇది పిజ్జా చేయడానికి మైదా కావాలి, సాల్ట్ కావాలి, వెజిటబుల్స్ కావాలి, పన్నీర్ కావాలి, అదే వేరే పర్సనాలిటీస్ చేసి అదే సూపర్ హిట్ పిజ్జా అవుతుంది. అవునవును. సో అదే. ఓకే. ఫుడ్ మీరు వెజిటేరియన్ అంట కదా కంప్లీట్ గా? నాకు వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం. నాన్ వెజ్ తింటారు, బట్ వెజిటేరియన్ అయితే నాకు చాలా ఇష్టం. ఓకే. మీకోసం వెజ్ టిక్కా కూడా ఉంది. వావ్, కెన్ యూ ఈట్? థాంక్యూ సో అండ్ మచ్. ఆ ఫుడ్ ఒకసారి తినండి బ్రో. ఇట్స్ స్పెషల్ డిష్ ఫర్ దిస్ పబ్. దిస్ ఇస్ సో గుడ్. yes ma'am. Very very good. Hanging noodles, ma'am. Hanging noodles. Okay, it's air. Hanging means air. మీకు సుమన్ శెట్టి గారికి రిలేషన్ ఎలా ఉండేది? సో శెట్టి అన్న నాకు సిస్టర్ పిలుస్తున్నారు. ఓకే. ఐ థింక్ హీ మీన్స్ ఇట్. లైక్ భర్ని అన్న చెల్లి, డాటర్, అక్క ఇది పిలుస్తున్నారు, బట్ ఐ డోంట్ థింక్ హీ మీన్స్ ఇట్. శెట్టి అన్న అస్సలు హీ మీన్స్ ఇట్, అండ్ ద ఆనెస్టీ ఇన్ హిస్ వర్డ్స్ యూ కెన్ ఫీల్ ఇట్. సో మా రిలేషన్షిప్ అయితే సైలెంట్ రిలేషన్షిప్, కానీ వాళ్ళే కూడా సైలెంట్ పర్సన్, నేను కూడా సైలెంట్ పర్సన్. మేమిద్దరు ఇలా పక్కనే కూర్చి, ఈవెన్ ఇఫ్ వీఆర్ ఈటింగ్, డ్రింకింగ్ వాటర్ ఆర్ ఎనీథింగ్, ఐ ఫీల్ కంఫర్టబుల్. ఐ ఫీల్ ఈజ్ ఫ్యామిలీ. ఐ కెన్ సిట్ పక్కనే కూర్చుంటే కూడా మాట్లాడే, ఈవెన్ వితౌట్ వర్డ్స్ ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్. కాదు, ఇప్పుడు బర్నీ గారు ఎక్కువ రిలేషన్లు పెట్టుకుంటున్నారు కదా, సో అంత బాండింగ్స్ అవసరం అంటారా బిగ్ బాస్ లో? లేదు. ఓకే. లేదు, అది గేమ్ నాకు నచ్చలే. ఓకే. అది ఫేక్ కదా. 1 వీక్ లో ఎలా అన్న చెల్లి డాటర్ ఇవన్నీ పక్కన పెడితే, ఈ డాక్టర్ అన్న చెల్లి పక్కన పెడితే, మీ ఇంట్లో మీ నాన్నగారికి కూడా నాన్న అని అన్నిసార్లు పిలవరేమో, డాడీ అని. నాన్న 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 అన్నిసార్లు నాన్న అవసరమా? లేదు. సూపర్ పాయింట్. సూపర్ పాయింట్. అన్నిసార్లు అంటే ఇంట్లో సొంత తండ్రికి కూడా నేను మా నాన్న ఒకసారి పిలుస్తా, అన్నిసార్లు ఎందుకు పిలుస్తున్నారు ఆవిడ అని నా డౌట్. ఐ టోటలీ అగ్రీయా? ఓకే. ఓకే, అది అవసరం లేని బాండింగ్ అని మీ ఫీలింగ్? తప్పకుండా అండి. ఐ థింక్ ఇంత త్వరగా ఇంత బాండ్స్ కి అవసరం లేదు. అన్ని కో కంటెస్టెంట్స్, ఫ్రెండ్స్, అంతే వరకే ఓకే. తర్వాత టు బీ అ సిస్టర్, టు బీ అ డాటర్, టైం కావాలి, అండర్స్టాండింగ్ కావాలి. పర్సనాలిటీకి అదే నాకు హెల్ప్ చేస్తారా అవసరం అయితే, లేదంటే ఇప్పుడు బర్నీ గారు, ఇప్పుడు దివ్య గారు వచ్చిన తర్వాత, దివ్య నిఖిత తనుజకి సైడ్ చేశారు కదా, సో నానా అయితే హీ విల్ నాట్ డూ దట్ డాటర్. ఓకే. సో అదే ఫేకే కదా. ఫేకే. ఓకే. కాదు, ఇప్పుడు రీతు చౌదరి, డిమాండ్ పవన్ రిలేషన్ ఎలా ఉంది? అది జెన్యూన్ అనిపిస్తుందా మీకు, లేదా కంటెంట్ కోసం చేస్తున్నారు అనిపిస్తుందా? సో శ్రీజ ఒక మాట చెప్పింది, ఇది కంటెంట్ కోసం చేస్తున్నారు. షీ టోల్డ్ డిమాండ్ కి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. శ్రీజకి కనిపించింది కంటెంట్ కోసం.
అదే రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు తెలియదు, ఓకే కానీ ఆ టైంలో నేను టెనెంట్ హౌస్లో ఉన్నాను. ఓకే సో ఋతుకి డిష్ వాషింగ్ డ్యూటీ ఉంది, ఓకే రైట్. సో అదే ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు తెలీదు, బట్ ఇప్పుడు 5th వీక్లో దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండ్, ఓకే అదే నాకు తెలుసు. ఓకే కానీ అన్ని హగ్గులు అవసరం లేదని నా ఫీల్. ఇట్స్ మై ఫీలింగ్. అంటే అన్ని సార్లు హగ్ అనేది నాట్ ఏ మ్యాండరేటరీ అనేది నా ఫీలింగ్. ఏమంటారు దానికి? అది కూడా ఓకే, బట్ నేను కూడా సంజన గారికి హగ్ చేస్తున్నా లేదు. అమ్మాయి హగ్ చేస్తే వేరండి, ఒక అబ్బాయి ఒక ఫిమేల్ ఒక మేల్ హగ్ చేస్తే అది వేరే కదండి. మై గాడ్, ఆ పిజ్జా మే ఏదైనా ఉందా? ఏమండి మీరు పాయింట్ టు పాయింట్ పాయింట్ పై పాయింట్ అవునండి, సూపర్ పాయింట్స్. నిజమే కదా, అబ్సల్యూట్లీ నిజమే. ఓకే అంటే ఇప్పుడు బిగ్ బాస్ షోలో ప్రతి ఒక్కరు హక్ చేసుకుంటారు. నేను 1వ సీజన్ నుంచి 8వ సీజన్ వరకు మొత్తం చూసాను, ఈ 9th సీజన్ వరకు. నేను అందరికి హగ్ చేసి వచ్చాను. ఓకే కానీ బయటికి వెళ్ళాక వాళ్ళు ఎవరు కలిసి ఉంటారు. రియల్ ఆఫ్ ఫ్యాక్ట్. ఒక 1 month కలుస్తారు, ఎక్కడెక్కడ కలుస్తారు, తర్వాత ఎవరు కలిసి ఉంటారు. తర్వాత అందరూ వాళ్ళ లైఫ్ లో బిజీ ఉంటారు. అవును, దానికోసం ఎంత కంటెంట్ చేసి ఎంత అవసరమా అనేది నా ఫీలింగ్. మీరు దీనికి ఏమంటారు? ఐ అగ్రీ విత్ యూ, బట్ ఆ హౌస్ లో చూడండి, మేము సృష్టికి ఫ్రెండ్స్ అయ్యాను 1st వీక్ లో. ఓకే సృష్టి వెళ్ళిపోయినప్పుడు నేను ఐ వాజ్ క్రైయింగ్. ఓకే అదే నాకు అర్థం కావట్లేదు. నేను బయట నుంచి ఐ డోంట్ నో సృష్టి. ఓకే ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో మేము మీట్ అయ్యాము. ఓకే 1 వీక్ ఫ్రెండ్షిప్. ఓకే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు నాకు తెలియదు నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా సర్వైవ్ చేయాలి. నా ఒక్క బెస్ట్ ఫ్రెండ్, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, అండర్స్టాండింగ్ ఫుల్ ఆన్ ఉంది, ఓకే అన్ని ఓకే. ఓకే వాళ్ళు వెళ్ళిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి? ఓకే ఐ వాజ్ క్రైయింగ్ ఫర్ హర్. ఓకే సో అది కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకు నేను. కానీ లాంగ్వేజ్ రాకపోయినా మీ గేమ్స్ చాలా బాగా ఆడారండి. లాస్ట్ వీక్ థ్యాంక్ యూ. నిజమండి, లాస్ట్ వీక్ తనుజా గారు మీరు, సారీ లాస్ట్ వీక్ సంజన గారు మీరు చాలా బాగా ఆడారు. కానీ ఆడి ఓడిపోయినందుకు అక్కడ మీరు ఎంత ఫీల్ అయ్యారో ఇక్కడ బయట ప్రేక్షకులు కూడా అంతే ఫీల్ అయ్యారు. మీకు తెలుసా? నిజంగా మీరు ఆ సంజన గారు ఏడ్చేటప్పుడు కానీ అన్ని బాగున్నాయి, కానీ ఆ దొంగతనాలే నచ్చలేదు జనాలకి. మరీ ఓవర్ హీట్ దొంగతనాలు అనిపించింది నాకు. అంటే మీరు ఎలా చెప్పాలంటే ఇంట్లో చొరబడితే దొంగలంతా దాచేస్తారు అంటారు కదండి, గోల్డ్ గట అలా దాచారు వాళ్ళు. ఆఖరి నాగ్ సార్ కూడా తిట్టారు. నాగ్ సార్ హోస్టింగ్ ఏమనిపించింది మీకు? చాలా బాగుంది, చాలా బాగుంది. సో స్వీట్. వాళ్ళు తిడితే కూడా ఇట్స్ లైక్ కొంచెం ప్యార్ సే डांट रहे ऐसा लगता है, ఓకే है ना? స్కోల్డింగ్ లాగా లేదు, ఇది కొంచెం అండర్స్టాండ్, అది ఇది చేయొద్దు. ఇట్స్ వెరీ కూల్ కామ్ పర్సన్. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా తప్పు నా గుడ్ పాయింట్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు బాగా ఆడారు, మీరు మంచిగా చేస్తున్నారు, లేదు మీరు తప్పు చేశాను, అది కూడా హీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ ఫెయిర్లీ అండ్ హీ గివ్స్ us a chance to make us better. ఓకే సో అదే నాకు చాలా ఐ లవ్ సర్ ఫర్ దట్. ఓకే ఓకే ఇది ఒకసారి టేస్ట్ చేయండి, ఇది ఫేమస్ అంట ఇక్కడ. ఒకసారి టేస్ట్ చేయండి, కంప్లీట్లీ వెజ్. హ్యాండ్ దో జస్ట్ స్లోలీ జస్ట్ యూ విల్ టేస్ట్. చూడండి, అంత పెద్ద హీరోయిన్ గారు నాకు ఫుడ్ సర్వ్ చేసినందుకు వెరీ హ్యాపీ. ఆ మూమెంట్స్ ని బ్లష్ అవుతున్నా నేను. మేడం మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? అంటే ప్రీవియస్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక మంచి లవ్ లైక్ డేటింగ్ అ వెరీ అమేజింగ్ పర్సన్, వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. వాళ్ళ గురించి మాట్లాడొచ్చా? లేదు, ఐ వోంట్ టాక్ అబౌట్ ఇట్, కానీ కొంచెం దృష్టి ఐ వాంట్ టు సేవ్ ఇట్. బట్ ఐ యామ్ ఇన్ అ వెరీ గుడ్ హ్యాపీ స్పేస్ ఇన్ లైఫ్, వెరీ హ్యాపీ. కొంచెం I've had bad experiences love matter lo. It tastes very well and sweet also. Once taste it. Okay. How is it? How is it? Good. So good. Amazing. అదిరిపోయిందా? మీరు కూడా ఆట అలాగే అదరగొట్టారు. కాబట్టి 5 వారాలు రావడం మాకు కూడా బాధగా ఉంది, బట్ ఓకే చాలా 5 వారాలు లాంగ్వేజ్ రాకుండా ఉండడం గ్రేట్. బిగ్ బాస్ లో మీరు ఒక క్రైమ్ పర్సన్, అంటే నాకు మోసం చేశాడనే పర్సన్ ఒకరు ఉంటారు కదా, ఆ పర్సన్ ఎవరు? సంజన గారు. ఓకే సంజన గారా? ఈ సీజన్ వెళ్దూలే భయ మళ్ళీ. సంజన గారు మరి ఆ పర్సన్ నీకు మళ్ళీ హెల్ప్ చేశారు కదా? అవును, కానీ వాళ్ళు దొంగతనం చేస్తుంది ఓన్లీ ఫన్ కోసం. ఓకే, వాళ్ళ నేచర్ లేదు. బట్ షీఈ్ ఎ లవ్లీ. ఒక క్లాస్ లో ఒక నాటీ చైల్డ్ ఉంది, వాళ్ళు సంజన గారు. ఓకే, ఒక సింపుల్ చైల్డ్ ఉంది. ఓకే, సో
నాటీ పర్సన్ అండ్ సింపుల్ పర్సన్ బికమ్స్ బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. అదే జరిగింది, వచ్చేసరికి అదే జరిగింది. సో వాళ్ళు నాకు చెప్పింది, చూడు నాకు అదే దొంగతనం చేయాలి, ఐ ఫీల్ లైక్ డూయింగ్ దట్. ఓకే. కానీ అందరికి నా మీద సస్పెషన్ వస్తుంది. ఓకే. మీరు యూ డూ ఓకే, అండ్ ఎవరికి తెలీదు. అండ్ కామనర్స్ లో బెస్ట్ పర్సన్ అంటే ఎవరు? బెస్ట్ ఎవరు? శ్రీజ. శ్రీజ. దమ్ము శ్రీజ ఈజ్ కామనర్స్ లో బెస్ట్ పర్సన్ అంట. అండ్ కళ్యాణ్ గేమ్ ఎలా ఉందండి? కళ్యాణ్ గారు కూడా ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఓకే. హీ ఈజ్ ఆల్సో లెస్ టాకింగ్. ఓకే. అండ్ నా మానిటర్ ఉన్నారు కదా స్టార్టింగ్ నుంచి, సో ఐ హావ్ ఎ స్పెషల్ బాండ్ విత్ హిమ్. ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఎలిమినేషన్ టచ్ చేసి మళ్ళీ రైజ్ చేసి కెప్టెన్ అయ్యారు. వాట్ ఎ జర్నీ. హీ ఇస్ ద ఫైటర్, రియల్ ఫైటర్. ఎందుకంటే ఒక ఆర్మీ నుంచి జాబ్ వదులుకొని వచ్చి ఇక్కడ ఫైటర్ లా పనిచేస్తూ హీఈస్ వెరీ జెన్యూన్ అండ్ రియల్ ఫైటర్ లా నాకు అనిపిస్తుంది కళ్యాణ్ ఎప్పుడు. కానీ ఎప్పుడు ఐ వాంట్ హిమ్ టు మిక్స్ విత్ ఎవ్రీవన్. ఓకే. యాజ్ అ కెప్టెన్ అందరికి మిక్స్ అయిన దానికి అవకాశం వచ్చింది. ఓకే. అదే తనుజ, హీఈస్ ఆల్వేస్ సిట్టింగ్ విత్ తనుజ గారు. ఆ టైంలో అదే కావాలి బికాస్ దే ఆర్ ఇన్ ద సేమ్ టీమ్, ఫైటింగ్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. ఓకే. బట్ ఇప్పుడు ఐ వాంట్ హిమ్ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీవన్ ఓకే. అండ్ మేక్ హిస్ గేమ్. మాస్క్ మ్యాన్ గేమ్ ఏమనిపించింది? వరస్ట్ పర్సన్. హీ ఈస్ వర్స్ట్ పర్సన్ ఐ థింక్, బికాస్ మాస్క్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్ గేమర్. హీ ఈజ్ కంటెంట్ క్రియేటర్, యు నో. ఎగ్జాక్ట్లీ. yes. My god, point to point. Compulsory he is content creator. He is fire, after that content is coming. Next time you should go to Big Boss. Naga 100%. Thanks for blessing me, madam. 100%. Why, ma'am? You have that quality. Quality. Okay. మేము అక్కడ హౌస్ లో ఉన్నారు కానీ ఇది చిన్న చిన్న పాయింట్స్ కూడా మీకు ఎంత ఈజీగా వస్తుంది. ఈజీ అంటే చూస్తాను మేడం, ఎవ్రీ డే వాచ్ ద బిగ్ బాస్. బికాస్ ఐ ఆస్క్ ద క్వశ్చన్స్ టు ద గెస్ట్. yes, so I will watch the Big Boss. wow, every day I will watch live episodes, everything. wow. బట్ అదే మీరు ట్రూత్ చెప్పారు హరీష్ గారు. వాళ్ళ చేతితో వాళ్ళ గేమ్ హీ స్పాయిల్డ్. ఓకే. హీ స్పాయిల్డ్. లైఫ్ లో బిగ్ బాస్ కి వెళ్ళొద్దని చెప్పండి మీరే చెప్పండి మేడం, నేను ఎందుకు చెప్పడం? I will only speak about you. You should go to Big Boss. I will go. Yes. Very bless me, ma'am. Positive things. Very bless me, ma'am. How to game for Priya? ప్రియా కూడా బాగా ఆడింది. I love her and very nice person. Yes, okay. Soul చాలా ప్యూర్ గా ఉంది. బట్ సర్లే, I think voting ఏనా ఓటింగ్ కొంచెం పెరిగింది. నిన్న దమ్ము శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అయింది. బికాజ్ ఓటింగ్ పరంగా కాకుండా నార్మల్ గా టాస్క్ పెట్టారు. డెస్టినీ ఫేట్ టాస్క్, ఫేక్ టాస్క్ హేనా. 3 members, how many members played the task? 5 people. 5 people కి సేమ్ టాస్క్ బిగ్ బాస్ పెట్టారు. దమ్ము శ్రీజ మీద ఆ స్కిల్ ఉంది టు విన్. లాస్ట్ గేమ్ లో అది థ్రోయింగ్ హేనా. I'm saying it was just luck. Okay. Luck based task. అంటే ఇక్కడ బిగ్ బాస్ అన్ఫేర్ చేసిందంటారా? లేదు, చూడండి అదే విరాట్ కోహ్లీ మ్యాచెస్ లో there are some times when he's out on 0. Okay. He is a best player. Yes. Right? But some days are just everything depends on God's grace. God's grace. Yes. Some days are like that. Yes. మీ బెస్ట్ ఎఫర్ట్స్ కూడా 0. Okay. Next సినిమాలు చేస్తారా మ్యామ్ వెరీ సూన్? I wish I'm waiting to do a cinema very, very soon. Very soon. And I want to come back to my Telugu audiences. Oh, very soon. I wish also very soon you and me dance for Lakshmi Papa. Yeah, and we will do another video. Okay, we'll do another food video. On my set. On your set. On the set. Okay, I will come, madam. Anytime, any place I will come. Done. Because you are cute than cuter person. You are. Thank you. Very, very cute, ma'am. I see the Lakshmi Papa song. Difference between very cute. Thank you. ఇంగ్లీష్ లో మాట్లాడుతానంటే ఈవిడికి ఇంకా బాగా అర్థం అవ్వాలని మాట్లాడుతున్నా గైస్. అండ్ బిగ్ బాస్ ఈ 5 weeks జర్నీలో మీరు ఫుడ్ కానీ దేనికైనా ఇబ్బంది పడ్డారా? అవునండి, స్టార్టింగ్ ఫస్ట్ వీక్ మేము టెనెంట్స్ హౌస్ లో ఉన్నారు. ఓకే. ఆ టైంలో నాకు సాంబార్, ఆలూ సబ్జీ అండ్ రైస్. 1 week బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సేమ్ ఫుడ్. ఓకే. వెయిట్ లూజ్ అయింది. ఓకే. కానీ సెకండ్ వీక్ మార్నింగ్ ఇడ్లీ, లంచ్, డిన్నర్ కిచడి అండ్ మ్యాంగో పికిల్. అండ్ మీకు మంచి ఫుడ్ కూడా వచ్చేది కాదు యాజ్ ఎ టెనెంట్స్ గా. ఓనర్స్ కి వచ్చేది ఫుడ్, మీకు ఫుడ్ వచ్చేది కాదు. ఆ టైంలో అంటే మీరు బయట మంచిగా లగ్జరీగా ఎక్కువ ఫుడ్ తినేవాళ్ళు కదా, అక్కడ ఏ ఫుడ్ ఉండేది కాదు. ఎప్పుడైనా బాధపడ్డారండి?
అవును చాలా ఫీల్ అయింది. సరే ఫుడ్ ఒక సైడ్, నో టీ, నో కాఫీ, నో షుగర్, ఓకే, నో టీ, నో కాఫీ, ఎలా టాస్క్ చేయాలి? ఐ విల్ గివ్ ద కాఫీ మ్యామ్. టుడే ఐ విల్ గివ్ ద కాఫీ ఫర్ యూ. విల్ హ్యావ్ కాఫీ టుగెదర్. ఓకే, అండ్ మీకోసం స్మాల్ కేక్ ఫర్ థ్యాంక్స్ మీట్. యూ చాక్లెట్ కేక్. ఎస్, వావ్ మీకోసం మాత్రమే. వావ్. ఓకే, అండ్ సుమన్ శెట్టి అన్న అందరూ గేమ్ బాగానే ఆడుతున్నారు. ఎవరైనా ఇంకా ఆ హౌస్లో ఫేక్గా ఆడుతున్నారని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఉండేవాళ్ళు నాట్ ఎలిమినేషన్ పర్సన్స్. ఓన్లీ బన్నీ గారు ఐ థింక్. టాస్క్ లో కూడా అన్ఫేర్ గా ఆడుతున్నారు. ఇప్పుడు బెడ్ టాస్క్ లో కన్ఫెస్ చేశారు కదా. ఎస్ ఎస్, మీరు కూడా తప్పు చేశారుగా. సుమన్ తప్పు చేశారు. సుమన్ శెట్టి గారు కేసులో నేను యాక్చువల్గా మీ సబ్కు లగ్ రहा है నేను తప్పు చేశాను. ఓకే, నా ఇఫ్ యూ అండర్స్టాండ్ మీ, ఆ వాటర్ లో సరిగా కనిపించలేదు. ఓకే, అది ఆప్టికల్ ఇల్యూజన్ ఉంది. ఓకే, శెట్టి అన్నకి స్విమ్మింగ్ రాదు, వాళ్ళకి భయం ఉంది, వాటర్ ఫోబియా ఉంది. సో వాళ్ళు సెట్ అయ్యాను, బట్ బికాస్ ఈజ్ హైట్ మే చోటానా, సో వాళ్ళు ఫ్లోట్ అయితే వాళ్ళకి తెలియదు. ఓకే, మీకు తెలిసింది. నేను అక్కడ వెళ్ళి చూశాను, బట్ వాళ్ళు కూడా చీటింగ్ చేశారు, అది నేను చెప్పలేదు. ఈజ్ నాట్ డన్ చీటింగ్. ఓకే, వాళ్ళ కాలు టచ్ అయింది. అండ్ మళ్ళీ నేను ఆ పూల్స్ మధ్యలో వెళ్ళి ప్లీజ్ మైండ్ యువర్ లెగ్స్, ప్లీజ్ మైండ్ యువర్ లెగ్స్ మళ్ళీ అన్నిసార్లు చెప్పాను. ఓకే, సో ఐ థింక్ ఫ్లోటింగ్ టైంలో, కానీ హిజ్ హైట్ ఇస్ స్మాల్, హీ వాస్ ఫ్లోటింగ్, హెడ్ కూడా ఇక్కడ ఉంది, ఎలా ఉంది సారీ. సో ఆ టైంలో ఫీట్ టచ్ అయింది. ఓకే, దట్స్ హౌ ఎలిమినేటెడ్. అదర్వైజ్ బట్ యు ఆర్ గుడ్ మిస్టేక్. గుడ్ మిస్టేక్ కదా, వాళ్ళ పర్సనాలిటీ. ఎస్, your brother will be angry for you. Yes. Your brother will be angry for you. And everyone is so happy seeing that. He is the memor material present, you know. Yeah. He is the memor material present. Yes. You know, you will come to outside. You see the everything. I saw. He is very memor material. His fan base is also very good. Oh wow. చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ వచ్చింది సుమన్ శెట్టి అన్నకి. Amazing. He's a very beautiful person, super soul, simple soul. ఓకే, But A1 person. A1 పర్సన్. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అప్కమింగ్ ఫైనల్ గా? ఇప్పుడే బయట వచ్చాను, సో చూద్దాం ఏం అవుతుంది. ఓకే, ఐ రియలీ వాంట్ టు డు వర్క్ ఇన్ తెలుగు. ఓకే, హిందీలో చేస్తున్నాను. తెలుగు వాళ్ళు కూడా హిందీలో వచ్చి మన రానా నాయుడు చేశారు కదా, వెంకటేష్ గారు, రానా దుగపతి గారు, అందరూ హిందీలో వచ్చి వర్క్ చేస్తున్నారు. ఓకే, బట్ ఇప్పుడు ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు తెలుగు. మీరు అటు వాళ్ళు వస్తే ఇటు మీరు వస్తున్నారండి. ఓకే, డన్ డన్. ఆల్ ద బెస్ట్ యువర్ కెరియర్ మేడం. ఫైనల్ గా మీకోసం స్మాల్ డ్రింక్ ఫర్ యూ. థ్యాంక్ యూ. వావ్, లెట్స్ cheers. కంప్లీట్లీ నాన్ ఆల్కహాలిక్, నాట్ ఆల్కహాలిక్. హౌ టు టేస్ట్ ద ఫుడ్ మ్యామ్? వావ్, సూపర్. ఓకే, ఓకే, నాకు చాలా బాగా నచ్చింది. నచ్చింది. ఓకే, చాలా బాగా నచ్చింది. నాతో ఇంటర్వ్యూ ఎలా ఉంది? I am a big fan of you. ఓకే, and I want you to come to Big Boss. కమ్ టు Big Boss. అబ్బా, చాలా బ్లెస్ ఇచ్చారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టేస్టీ రాజా ఛానల్. Tasty Raja channel. Please like this video, share this video and subscribe to the Tasty Raja channel. పబ్ లో మంచి వైబ్ ఉందా? Very good vibe andi, pura full Egyptian vibes kada. Okay, okay. We shoot kuda Egyptian vibe. Yes. Very soon meet the next movie promotion. Yes. All the best your career. Set food tintam. Okay. ఈసారి ఖచ్చితంగా. Deal. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్ యువర్ కెరియర్. Thank you so much andi. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్లోరా సైని గారి ఇంటర్వ్యూ. అప్కమింగ్ ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తా. ఇంకో ఫుడ్ లాగ్తో మీ ముందుకు వస్తా. సీ యూ ఆన్ టేస్టీ రాజా.